హే గాయ్స్, నా స్టైల్లో చికెన్ ఫ్రై రెసిపీ చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే చికెన్ని కడుక్కోవాలి అంటే సబ్బు సర్ఫేస్ కడిగారు, ఉప్పు పసుపు వేసి అయితే కడగాలి. ఇంకా కడిగిన తర్వాత కళాయిలో అయితే ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా నేను చూపిస్తున్నానండి. ఇది బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా అది మంచిగా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకొని మూత తీసే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అది మంచిగా ఫ్రై అయిపోయే టైంకి అయితే కారం ఉప్పు కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. చూసారు కదా మన చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచి పైనుంచి కొత్తిమీర ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లో ఉంచే అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. అలా కలపకపోతే మాడుతుందన్నమాట. చూసుకొని జాగ్రత్తగా దగ్గరలో ఉండైతే కలుపుతూ ఉండండి. చూసారు కదా ఇంకా అయిపోయింది మన చికెన్ ఫ్రై అయితే. ఇంత సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా చల్లారిన తర్వాత లెమన్ పిండేసుకొని ఆనియన్ పెట్టుకొని తినేయడమే.